హలో ఎవ్రీవన్, ఈరోజు రెసిపీ అందరూ ఎంతో ఇష్టంగా తినే చికెన్ పికిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం బోన్లెస్ చికెన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ధనియా, ఆవాలు, యాలకులు, చెక్క, లవంగం, కొన్ని మెంతులు యాడ్ చేసుకొని మొత్తాన్ని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇదే మన మెయిన్ మసాలా అన్నమాట. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని ఫ్రై చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని ఒక ప్యాన్లో వేసుకొని అందులో ఉన్న వాటర్ అన్నవి మిరిపోయేంత వరకు చికెన్ని బాగా ఉడికించుకోవాలి. అడుగు మాడకుండా స్లోగా మొత్తాన్ని ఉడికించుకోవాలి. అందులో ఉన్న వాటర్ అన్నీ ఇమిరిపోయేంత వరకు అలానే ఉడికించుకుంటూ ఉండాలి. ఒకసారి వాటర్ అన్నీ పోయాక ఆ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అన్నది బాగా వేడయ్యాక మనం ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకుంటే ముక్క అన్నది గట్టిపడిపోతుంది. సో లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా కలపడం వల్ల ముక్క అన్నది విరిగిపోతుంది. స్లోగా కలుపుకుంటూ మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని మొత్తం తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకొని మొత్తాన్ని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం స్టార్టింగ్లో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఫైనల్గా కారం, ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. పికిల్కి కొంచెం ఉప్పు అన్నది ఎక్కువే పడుతుంది, చూసుకొని వేసుకోండి. ఈ మొత్తం చల్లారాక లాస్ట్లో నిమ్మరసం వేసుకుంటే మన టేస్టీ చికెన్ పికిల్ అన్నది రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీకు కనుక నచ్చితే డూ లైక్, షేర్ అండ్ కామెంట్. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి.